శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి. 100% ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. గురూజీ గోవిందరాజు 7337226830. అందరికీ నమస్కారం అండి. సింహరాశి వారి జాతకులు మార్చి మాసంలో 10వ తేదీ అనగా మనకి సోమవారం తిథి ఈ రోజున ఈ రాశి జాతకులు ప్రమాదంలో పడతారు. తస్మాత్ జాగ్రత్త. అసలు మీకు ఏం జరగబోతుందో తెలుసా? తెలియాలి అంటే వీడియోని పూర్తిగా చూడాల్సిందే. వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు ఈ రాశి వారు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా పాత స్నేహాలను, బంధుత్వాలను అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కువ కాలము క్రమశిక్షణ నిలువని పరిస్థితులు ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, దక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పని అయినా సరే వీరు చేస్తుంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2025 సంవత్సరము మార్చి మాసం 10వ తేదీ దినఫలాల ప్రకారం వీరికి మధ్యస్థంగా కనిపిస్తున్నాయి. కానీ ఈ రాశికి చెందినవారు పురుషులైనప్పటికీ, స్త్రీలు అయినప్పటికీ అనవసరమైన వాదనల జోలికి వెళ్లి ఒక ప్రమాదంలో పడే అవకాశం కనిపిస్తోంది. పోలీసులతో వాగ్వివాదం జరిగే అవకాశాలు కూడా కానవస్తున్నాయి. కేసుల వరకు వెళ్లే ప్రమాదం కూడా కనిపిస్తోంది. కాబట్టి అనవసరమైన విషయాల్లో తలదూర్చకపోవడమే ఉత్తమము. ముఖ్యంగా గృహిణులు కూడా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల గొడవల్లో మధ్యలోకి వెళ్లి ఇటువంటి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారు. అలాగే పురుషులు కూడాను ఈ విధంగా తెలిసిన వ్యక్తులకు సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశ్యంతో మీరు అనవసరమైన గొడవల జోలికి వెళ్లి పోలీసులతో వాగ్వివాదం జరగడము, పోలీస్ కేసుల వరకు వెళ్లడము, కోర్టు కేసుల వరకు వెళ్లడము, ఇటువంటి ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త చాలా అవసరము. ఇతర వ్యక్తులకు మీరు సాయం చేయడం మంచిదే. దానికి చాకచక్యంగా ఆలోచించండి. అంతేకాని వారికి సహాయం చేయబోయి మీకు మీరుగా ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు. ఇటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక ఈ రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో మీరు సానుకూల పరిణామాలు చూస్తారో, మీరు చేసినటువంటి ఒక పని రీత్యా పై అధికారుల ప్రశంసలు దక్కుతాయి. ఆ పని దీనివల్ల మీ కార్యాలయానికి కూడాను చక్కటి గుర్తింపు రాబోతుందని చెప్పాలి. అలాగే పై అధికారులతో మీకు సత్సంబంధాలు ఏర్పడతాయి. చాలా కాలంగా నిరీక్షిస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ మీ వద్దకు వస్తుంది అని చెప్పుకోవచ్చును. వృత్తి రీత్యా కూడాను కొన్ని కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్న ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తోంది. మీరు వృత్తి జీవితంలో అభివృద్ధికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. రాజకీయ నాయకులకు ఈ రోజున బాగా కలిసొస్తుందని చెప్పాలి. ఈ రోజు మీరు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలను కలుసుకునే ఒక సదవకాశం కూడా రాబోతోంది. ఈ రాశి వారు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్న ఒక పరిష్కారం కూడా మీకు లభించబోతోంది. కానీ మీ యొక్క జీవితంలో ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కావచ్చు, తెలిసిన వ్యక్తులతో కావచ్చు, అనవసరమైన గొడవల జోలికి వెళ్లి ఒక ప్రమాదాన్ని కొని తెచ్చుకునే అవకాశాలున్నాయి. వారి వల్ల గొడవల్లోకి తలదూరుస్తారు, ఒక ప్రమాదాన్ని తెచ్చుకుంటారు. ఇటువంటి అంశాల్లో మాత్రం తగిన జాగ్రత్త మీకు చాలా అవసరము. అయితే ఈ రాశి వారు ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి.
శుభతిథి ఉన్న మంగళవారం తిథి నాడు హనుమంతునికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపార పుణ్య ఫలాన్ని తప్పక పొందుకుంటారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.